తోడు పార్ట్ 3. మొదటి రోజు ఉదయమే సుధాకర్ చలపతి గారి ఇంటికి వెళ్ళి ఆ దంపతులతో విషయమంతా వివరించి చెప్పారు. వారు మొదట ఆశ్చర్యపోయినా సుధాకర్ చెప్పిన మాటలు విని వారి అభిప్రాయం నచ్చిందని వారు కూడా సుశీలకు నచ్చచెప్పాలని నిశ్చయించుకున్నారు. సుధాకర్కు కూడా మాట ఇచ్చారు. ఒక ఆదివారం రోజు సుధాకర్ గారి ఇంటికి సుశీల తల్లిదండ్రులు రానే వచ్చారు. అదంతా పక్కింటి మీనాక్షి గమనించి భర్తకు చెప్పింది. ఇదేమి సోద్యమో, ఆ పిల్లకు వివాహం చేస్తున్నారట అంది. దానికి మీనాక్షి భర్త పట్టించుకోవద్దు అన్నాడు తాఫీగా. సుధాకర్ దంపతులు చలపతి దంపతులు సుశీలకు నచ్చజెప్పి సంబంధం చూశారు. జగదీషు జాహ్నవిలకు 2 కుమారులు. పెద్దవాడు నవీన్, చిన్నవాడు ప్రవీణ్. నవీన్కు వివాహము అయి 2 సంవత్సరాలు అయినది. అతని భార్య జలజకు ఒక పాప పుట్టింది. ప్రవీణ్కు కూడా వివాహం అయింది. కానీ కాన్పు ఇబ్బంది అయ్యి ఒక పాపకు జన్మనిచ్చి ఆమె మరణించింది. ప్రక్క గ్రామంలోనే ఉన్న ప్రవీణ్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. చిన్న పాపను చూసుకుంటున్నాడు. ఆ సంబంధం కుదుర్చుకొని పెళ్లి చూపులకు వచ్చారు. పెళ్లి చూపుల్లో కాఫీ సుశీల అందరికీ ఇస్తుండగా చిన్న పాప అమ్మ అని కొంగు విడవలేదు. సుశీల మనసు ఆ చిన్న పాప బాధను అర్థం చేసుకొని వివాహానికి ఒప్పుకుంది. మంచి శుభముహూర్తాన వారికి వివాహం జరిగినది. శుభం. రచయిత గోరంట్ల